హాయ్ యువర్స్, నా పేరు ఆర్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క వీడియో ఏమిటంటే టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ సిరీస్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కూడా టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో పార్ట్ 5 అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క టూల్ ఏమిటి అన్నది కనుక ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ యొక్క టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అంటే గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసిన వస్తుంది, లేదా మాకు సంబంధించి స్వామి టెక్ ఇన్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే కనుక అక్కడ షేర్ చేస్తాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను మా యొక్క మొబైల్లో ఆ యొక్క టెక్ ఫ్రీడమ్ అనే అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుని టెక్ ఫ్రీడమ్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, నేను యాప్ లిస్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ దగ్గరికి అయితే వెళ్తాను. Studio. Bottom. Plays. Settings. Subdirect. Tech-Freedom. ఓకే, మనకి రీడ్ అయితే టెక్ డాష్ ఫ్రీడమ్ అని చదవడం అయితే జరుగుతుంది. Tech-Freedom. ఓకే, డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. Tech-Freedom. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఏ టూల్ గురించి చెప్పుకుంటున్నాము అంటే ఆ యొక్క టూల్ దగ్గరికి అయితే వెళ్దాం. రైట్కి అయితే స్వైప్ చేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో టెక్ ఫ్రీడమ్ పార్ట్ 5 అనమాట. More up. App backup. Assist. Azure. Document reader. Button. డాక్యుమెంట్ రీడర్, మన దగ్గర ఉన్న పీడిఎఫ్స్ కానీ ఏమన్నా డాక్యుమెంట్స్ కానీ మనం రీడ్ ఎలా చేసుకోవాలి ఈ యొక్క టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో అనేది అయితే కనుక ఇవాళైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఒకసారి లెఫ్ట్కి అయితే స్వైప్ చేసి మీకు ఈ యొక్క నేమ్ అయితే వినిపిస్తాను, మళ్ళీ రైట్ స్వైప్ అయితే చేస్తాను. Document reader. Button. డాక్యుమెంట్ రీడర్. ఓకే, ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. Document reader. ఓకే, డాక్యుమెంట్ రీడర్ డబుల్ ట్యాప్ అయితే చేశాను. ఇట్లాగన్నా సరే మీరు చదివించుకోవచ్చు, లేకపోతే మీరు మీ యొక్క ఫైల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ సో ఫైల్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ షేర్ చేసుకుని అక్కడ నుంచి టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో కూడా చదివించుకోవచ్చు. నేను దీంట్లో అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. డాక్యుమెంట్ రీడర్. ఇంపోర్ట్ డాక్యుమెంట్. ఇంపోర్ట్ డాక్యుమెంట్. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేయాలి. డబుల్ ట్యాప్ చేసి ఒక పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి నేనైతే ఒక పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్వాయిస్ పీడిఎఫ్ అనమాట. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తాను. ఓకే, విన్నారు కదా డాక్యుమెంట్ రీడర్. ఓకే, నేను రీడ్ చేసేటప్పుడు సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి, టాక్ బ్యాక్ సౌండ్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి నేను సౌండ్ అయితే తగ్గిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. డాక్యుమెంట్ రీడ్ అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు రీడ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేస్తున్నాను. డాక్యుమెంట్ రీడర్. డాక్యుమెంట్ ఏఐ. టేబుల్ కాంటెంట్స్. ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది. ఈ యొక్క మోర్ ఆప్షన్ లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి అయితే కనుక ఫస్ట్ అయితే మనం చూసేద్దాం. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. ఓకే, రీడర్ వ్యూ. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. యాడ్ బుక్ మార్క్. బుక్ మార్క్ కూడా చేసుకోవచ్చు. వ్యూ బుక్ మార్క్ అంటే మీరు బుక్ మార్క్ చేసినవి చూడవచ్చు. కాపీ, ఈ యొక్క టెక్స్ట్ అయితే కాపీ చేసుకోవచ్చు. సేవ్ టు నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్ ఉంటే నోట్ ప్యాడ్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్, ఇక్కడ నుంచి వేరే సైట్కి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ట్రాన్స్లేట్, ఈ యొక్క టెక్స్ట్ ని ట్రాన్స్లేట్ ఎలా చేయాలి అనేది మీకు వీడియో కావాలంటే కనుక టెక్స్ట్ ట్రాన్స్లేట్ టెక్ ఫ్రీడమ్ అనే మీరు కామెంట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అయితే ట్రాన్స్లేట్ ఎలా చేయాలని అయితే కనుక చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేద్దాం. షేర్, ఇక్కడ నుంచి ఈ యొక్క పీడిఎఫ్ని టెక్స్ట్ని అయితే షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మోర్ ఆప్షన్ అనేది అయితే కనుక క్లోజ్ అయితే చేసేద్దాం. బ్యాక్ వస్తున్నాను.
ఓకే, Table of more options. మోర్ Button. ఆప్షన్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Page 1 of 1. Disabled. పేజ్ 1 of 1. ఈ యొక్క ఇన్వాయిస్ అనేది 1 పేజ్ ఉందన్నమాట. మీకు 2 పేజెస్ 3 పేజెస్ ఉంటే అన్ని పేజెస్ చదివి మీరు ఎన్నో పేజీలో ఉన్నారో చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Amazon.in. ఓకే, అమెజాన్ నుంచి నేను ఆర్డర్ అయితే చేశాను. ఈ రైట్ స్వైప్ చేస్తూ వెళ్తే లైన్ బై లైన్ పారాగ్రాఫ్ అయితే చదవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Tax invoice / bill of supply / cash. Open paragraph. Sold by colon. ఓకే, ఈ రకంగా అయితే మనం రీడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా కాకుండా మరి మనం ఆడియో రూపంలో ఎలా వినాలి తెలుసుకోవాలని ఉందా? అయితే ఇక ఆలస్యం చేయకుండా మనం రైట్ స్వైప్ చేస్తూ వెళ్ళిపోదాం స్పీడ్గా. వీడియో అనేది లెంతీగా లేకుండా అయితే ఉంటుంది. Click the ESRG Shamshabad. IN. Y12 Mabad 521 in. Scan the GST order shipping Y nil poop Nandam Swami. Back. Document reader. Document data. Table of contents. Invoice number. Invoice date. Invoice date. SI. The script. No. 1 j. Sub. With open. HSN total. Amount 6. Unit. Price. Net. Tax tag total. Dial 5.1006 for click to retail right weather tag. Payment 1000. Data hours. Invoice 6 data hours. Author mode of payment. Amazon. Mode of payment. Quote AS. Customer. Please note that this is page 1. OCR this page. Button. Out of list. ఇట్లా రైట్ స్వైప్ చేస్తూ వస్తే OCR పేజ్ అని వస్తుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేయండి ఫ్రెండ్స్. Previous page. Button. Disabled. ప్రీవియస్ పేజ్ డిసేబుల్, ఎందుకంటే నేను ఫస్ట్ పేజీలో ఉన్నా కాబట్టి. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Play. Button. ప్లే అని ఉంది. ఇంకా రైట్ స్వైప్ చేద్దాం. Next page. Button. Disabled. నెక్స్ట్ పేజ్ డిసేబుల్ అని ఉంది. నెక్స్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఉంటే నెక్స్ట్ పేజ్ వెళ్ళొచ్చు అనమాట. నాకు ఒక పేజీ ఉంది కాబట్టి అందుకని నెక్స్ట్ పేజ్ డిసేబుల్ ఉంది. OCR entire file. Button. OCR టైప్ ఫైల్ అనమాట. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి OCR లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి మనం ప్లే చేయాలి కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ గా స్వైప్ చేద్దాం. Next page. Play. Button. ఇక్కడ ప్లే, ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. డబుల్ ట్యాప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. Creating. క్రియేటింగ్ అని వచ్చింది. డబుల్ ట్యాప్ చేస్తే ఆడియో ప్లే అవ్వాలి కాబట్టి ఆడియోలోకి అయితే ఈ యొక్క టెక్స్ట్ అనేది కన్వర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. Creating audio. క్రియేటింగ్ ఆడియో విన్నారు కదా. మాకు సంబంధించిన టెక్ స్మార్ట్ ఎడ్యుకేషన్ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క గ్రూప్ మొబైల్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ జాబ్స్ ఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగవచ్చు, తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ యొక్క లింక్స్ అన్ని మా యొక్క వీడియో డిస్క్రిప్షన్లో Amazon.in tax invoice / bill of supply చూసారు కదా. cash memo original for హోమ్ recipient బటన్, sold by బ్యాక్ బటన్, Click రీసెంట్ Tech. ఫైల్ బటన్, అట్లపై Retail Private Limited. Pause. Button. పాజ్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ గా స్వైప్ చేద్దాం. Rewind 10 seconds. Button. రిమైండ్ 10 సెకండ్స్ అంటే రిమైండ్ 10 సెకండ్స్ అంటే పాస్ చేయొచ్చు, అంటే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. రైట్ స్వైప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. Play. Button. ప్లే. Fast dash forward 10 seconds. పాస్ ఫార్వర్డ్ 10 సెకండ్స్ అంటే ముందలకైతే ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్ అయితే స్వైప్ చేసి ఒకసారి అయితే ప్లే చేస్తాను మళ్ళీ. Play. Button. 0 minutes 12 seconds. Play. Button. ESR GMR Logistics Park Shed No 3 RGIA Shamshabad Rangareddy. వింటున్నారుగా ఫ్రెండ్స్. ఈ రకంగా మనకి టెక్ ఫ్రీడమ్లో మనం డాక్యుమెంట్ అనేది ఈ రకంగా అయితే రీడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇంకో విషయం అయితే చెప్పాలి. ఆ విషయం తెలుసుకోవాలని ఉంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. Search. Home. Button. హోమ్కి అయితే వచ్చేసాను. మరి ఈ ఆడియో మనం మన యొక్క ఫైల్స్ మై గూగుల్లో మన ఫైల్స్లో ఎలా సేవ్ అవ్వాలంటే ఏం చేయాలి అన్నది మీకు డౌట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ యొక్క డౌట్ అనేది ఇప్పుడైతే క్లియర్ అయితే చేస్తాను. ఏమీ లేదు, ఇక్కడ ప్లే చేశారు కదా, క్రియేట్ ఆడియో అని వచ్చింది కదా. ఇక్కడ మీరు రైట్ స్వైప్ చేస్తే OCR అని ఉంది కదా, దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే డైరెక్ట్ ఫైల్స్లోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. అది ఎలా చూడాలంటే మీ దగ్గర ఫైల్స్ మై గూగుల్ లేదా ఫైల్ మేనేజర్ ఉంటే అది ఓపెన్ చేయండి. అక్కడ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. దాంట్లో మీ యొక్క ఫోల్డర్స్ అయితే ఉంటాయి. వాటిలో ఆడియో అనే ఫోల్డర్లో ఈ యొక్క ఫైల్ నేమ్ ఉండడం అయితే జరుగుతుంది. మీరు రీడ్ చేసిన డాక్యుమెంట్ అక్కడ నుంచి అయితే కనుక మళ్ళీ మీరు ఆడియోస్ ఎలాగైతే ప్లే పాస్ అయితే చేస్తారో ఆ రకంగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ యొక్క వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి యూజ్ అయితే అనుకుంటే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు మాకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.